ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందము కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 480 వచనం. అని అడిగిన తండ్రికి కొడుకు రాజు వచ్చి సర్పము వైచుటయును తాను శపించుటయును వినిపించిన ఆ ముని తన దివ్యజ్ఞానమున ఆ మానవేంద్రుడు పరిసన్నరేంద్రుడని ఎరింగి కొడుకుల వలన సంతసింపగా ఇట్లనియే భావము. శమీకుడు ప్రశ్నించాడు. అప్పుడు శృంగిరాజు వచ్చి పామును వేయటం, ఆ రాజును తాను శపించటం తన తండ్రికి విన్నవించాడు. వెంటనే శమీక మహర్షి తన దివ్య దృష్టితో ఆ రాజు పరిసన్నరేంద్రుని తెలుసుకొని కొడుకు చేసిన పనికి సంతోషింపగా ఇలా అన్నాడు. 481 పద్యం. బెట్టిద మగు శాపమునకు దట్టపు ద్రోహంబుగాదు, ధరణీ కాంతున్ కట్టా ఏల శపించితివి పట్టి తశక విషాగ్ని పాలగు మనుచున్, ఏల శపించితి పట్టి తక్షక విషాగ్ని పాలకు మనుచున్. బెట్టిదము కఠినము అగు అయినా శాపము కొన్ను దట్టపు బలమగు ద్రోహము కాదు ధరణి భూమికి కాంతున్ భర్తని అనగా రాజును కట్టా అయ్యో ఎలా ఎందుకు శపించితివి పట్టి పుత్ర తక్షకుడను విషము యొక్క అగ్నికి పాలు వశము అగుము అనుచున్ అని భావము. నాయన, ఇంతటి కఠోరమైన శాపం పెట్టడానికి అంతటి మహాపరాధం ఆ మహారాజు ఏం చేశాడు? తక్షక విషాగ్ని జ్వాలల పాలు కమ్మని ఆ ధరణి పాలుణ్ణి అయ్యయ్యో ఎందుకు శపించావు? 482 పద్యం. తల్లి కడుపులోన దగ్ధుడై క్రమ్మరన్ కమలనాభు కరుణ కలిగినాడు, బలిమి కలిగి ప్రజలన్ పాలించుతున్నాడు, దిట్టబడుగా రాజున్ తిట్టదగునే తల్లి కడుపు గర్భము లోపల దగ్ధుడు కాలినవాడు అయి క్రమ్మరన్ మరల కమలనాభుడు కృష్ణుని కరుణతో కలిగినాడు బ్రతికినవాడు, బలిమిన్ బలము లేదా శక్తి కలిగి ఉండి జనులను పాలించుచున్ ఏలుచు ఉన్నాడు దిట్ట సామర్థ్యము గల వడుగా ఓ బ్రహ్మచారి రాజును తిట్టుట తగునా ఏమి సరైనదా ఏమి అని భావము. పాపం. పరిషత్తు తల్లి గర్భంలోనే దగ్ధుడైనాడు. మళ్ళీ శ్రీకృష్ణుని కటాక్షం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరాక్రమవంతుడై ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఓ బ్రహ్మచారి, అటువంటి మంచి రాజును శపించవచ్చా? సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.